వేదా ఆ కర్రీ ఇటువై ఓ పట్టు పడతాను. అత్తయ్య భోజనం చేయట్లేదంటే? ఎందుకో తినబుద్ధి అవ్వట్లేదు వేదా. పార్వతి, అమ్మా, వేద, గుడ్ న్యూస్. ఏంటి మావయ్య అది? రిషి ఇందాక మన ఆఫీస్కి వెళ్ళాడంటమ్మా. ఉదయం నాతో ఆఫీస్కి వెళ్తానని చెప్తే మెచ్చుకున్నాను, కానీ లోపలెక్కడో ఆఫీస్కి నిజంగా వెళ్తాడో లేదో అని డౌట్ ఉండేది. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదురా అన్నయ్య. నువ్వు నిజంగానే నమ్మావనుకుని తప్పులో కాలేశానన్నమాట. నా మొహం మండ. ఛీ! రిషి ఆఫీస్కి వెళ్ళాడంటే నమ్మలేకపోతున్నానండి. మావయ్య చెప్పారు కాబట్టి అది నిజమే అత్తయ్య. ఈ రోజు మనందరికీ ఎప్పటికీ మెమరబుల్ డేగా ఉంటుంది. ఎస్ వేద, రిషి ఇలాగే కంటిన్యూస్గా వర్క్ మీద ఫోకస్ చేస్తే సరస్వతి అన్న మాటలకి సమాధానం చెప్పినట్టు అవుతుంది. అవునరా, నా మనవడు ప్రయోజకుడయ్యాడు. నా పేరు నిలబెడతాడు. బామ్మ, ఈ హ్యాపీ మూమెంట్లో నోరు తీపి చేసుకోండి. వేదా, అత్తయ్యకి షుగర్ ఉంది. అయ్యో, మర్చిపోయాను అత్తయ్య. ఏం పర్వాలేదు, నా మనవడి కోసం నోరు తీపి చేసుకోవాల్సిందే. నోరు మూసుకొని సైలెంట్గా ఉండు. మళ్ళీ గొడవకి వెళ్తానంటే టాలరేట్ చేయని చెప్తున్నా. శ్రీ, ఏంట్రా మీ గొడవ? డాడ్ ఆఫీస్ నుండి వస్తూ ఆన్ ద వేలో కార్తీక్తో గొడవ పెట్టుకున్నాడు. శ్రీ, అయ్యో అయ్యో అల్లుడు, నీకేం దెబ్బలు తగలేదు కదా? వాడితో ఎందుకురా గొడవ పెట్టుకున్నావు? వాడు వీణ విషయంలో నన్ను ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడాడు డాడ్, అందుకే గొడవ పడ్డాను. రిషి, కార్తిక్ కావాలని గొడవ పెట్టుకునే రకం కాదు. అంటే నేనే వాడిని రెచ్చగొట్టి గొడవ పెట్టుకున్నానంటావమ్మా? అంతే కదా అల్లుడు, ఎంతైనా కన్న కొడుకు కదా. తప్పు చేసినా చేయడనే వెనకేసుకొస్తుంది. భాగ్యం, నిజాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దు. రేయ్, బయటికెళ్తే పోలీసు నిఘా ఉంటుంది, గొడవలు పెట్టుకోవద్దని స్పూన్ ఫీడింగ్ ఇచ్చాను కదరా ఇడియట్. అయినా బజార్లో గొడవలేంటి? సిగ్గుగా అనిపించట్లేదా నీకు? డాడ్ తిట్టొద్దు ప్లీజ్. తిట్టకుండా వెల్ డన్, మంచి పని చేసావని కాంప్లిమెంట్స్ ఇస్తారనుకుంటున్నావా? వీడు వెల్డన్ అనిపించుకునే రకం కాదురా. వరస్ట్ ఫీలో ఎవరు అంటే అందరూ ఎగ్జాంపుల్గా వీణ్ణే చూపించేలా తయారయ్యాడు. నాకు ఆ నమ్మకం ఉంది. డాడ్, యువర్ ఇన్సల్టింగ్ మీ. రిషి, ఇందాకే మావయ్య గారు నువ్వు ఆఫీస్కి వెళ్ళావని మా అందరితో చెప్తూ చిన్నపిల్లల్లా మురిసిపోయారు తెలుసా? వీడికి అవన్నీ అవసరం లేదు వేదా. తిన్నాను, తాగాను, పబ్బుల్లో ఎగిరి అర్ధరాత్రి దాటాక ఇంటికొచ్చి పడుకున్నామా లేదా, ఇవే. పేరెంట్స్ ఎంత పెయిన్ ఫీల్ అవుతున్నారనేది వీడికి అనవసరం. ఒరే, వయసులో ఉన్న కుర్రోడు ఆ మాత్రం తిరగడం మామూలే అల్లుడు. అయినా నువ్వు అలాంటి ప్లేసులకు వెళ్ళనంత మాత్రాన ఇంకెవరూ వెళ్ళకూడదంటే ఎలా? ఎవరిష్టం వాళ్ళకుంటుంది కదా. ఒక బ్రదర్లా చెడలవట్లకి దూరంగా ఉండమని చెప్పడం తప్పంటావా పిన్ని? ఏమో, మీరే ఆలోచించుకోండి. భాగ్యం, అన్న తమ్ముళ్ళ విషయాల్లోకి నువ్వు తలదూర్చుకు. సర్లే, నోర్లేనోడి మీద అందరూ మాటలు దాడి చేస్తుంటే చూస్తూ ఉండలేకపోయాను. నా మొహం మండ.
భాగ్యం నువ్వు నోరెత్తితే బాగోదు చెప్తున్నాను. ఎందుకురా నేను చెప్పిన మాట వినట్లేదు? నా మాట అంటే అంత లెక్కలేనట్టుగా ఉందా నీకు? చెప్పు. అదేం లేదు డాడ్. రేయ్, ఇలా ఏదో ఒక ఆన్సర్ చెప్పి ఎస్కేప్ అవడం కాదురా. నువ్వు కూడా కష్టపడు, సంపాదించుకో, అప్పుడు ఎంజాయ్ చెయ్యి. దాన్ని లైఫ్లో అచీవ్మెంట్ అంటారు. అంతే తప్ప ఇంకా డాడీ మీద పడి లైఫ్ ఎంజాయ్ చేయడాన్ని ఎవ్వరూ కరెక్ట్ అనరు. నాకు లెసన్స్ చెప్పాలని చూడకు. ఇప్పటికే నీ నుంచి ఎన్ని టెన్షన్స్ వచ్చాయో తెలుసు కదా. మళ్ళీ ఇప్పుడు కార్తిక్తో గొడవ పడి కొత్త తలనొప్పి తేవాలని చూసి పెద్ద తప్పు చేశావు. రిషి, నీ గురించి నలుగురు పొగిడితే చూసి మురిసిపోవాలనుకున్నాను. ఇలా తిడుతుంటేనో విమర్శిస్తుంటేనో కాదు. ఎవ్వరేమనుకున్నా ఐ డోంట్ కేర్. ఆ వీణ విషయంలో నేను ఫ్రీడమ్ కోల్పోయాను. ఫ్రీడమ్ లేకుండా నేను బ్రతకలేను. టైంకి తగ్గట్టు నడుచుకోవాలి. నీకిప్పుడు రాంగ్ టైం నడుస్తుంది. కేర్ఫుల్గా ఉండమని చెప్తున్నాను కదా. నేను టైంని ఫాలో అవ్వను. ఏంట్రా మాటకు మాట సమాధానం చెప్తున్నావు? కోర్తే రిషి, పెద్దలు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకో. వాడు మోనార్క్లా బిహేవ్ చేస్తాడు వేదా. ఇందాక ఆ కార్తిక్తో గొడవ, వాడు రివెంజ్ కోసం మళ్ళీ ఇంటి మీదకి వస్తే అప్పుడు మరొక గొడవ. ఇలా గొడవలు పెరుగుతాయి తప్ప సార్ మాత్రం తగ్గరు. ఎందుకంటే ఇంటి పరువు జీరో చేసే వరకు వీడు కూల్ డౌన్ అవ్వడం. ఏంట్రా, డబ్బుంటే ఇమేజ్ రేంజ్లో ఉంటుంది తప్ప క్యారెక్టర్ని బట్టి ఇమేజ్ ఉండదు. చూసారా డాడీ వాడేం మాట్లాడుతున్నాడు? ఏ ఇంటి కొడుగ్గా రెస్పాన్సిబిలిటీతో ఉండాల్సిన పని లేదా? ఇప్పటి వరకు చేసింది సరిపోదన్నట్టు ఇంకా ఎక్స్ట్రాలు చేసామంటే నేను భరించను. భరించకపోతే ఏం చేస్తావు? చంపేస్తావా? ఏంట్రాదే, మీ అన్నయ్య మీదకి వెళ్తున్నావేంటి? రిషి, ఇకనైనా బుద్ధిగా ఉండు. వాడికి ఎలా ఉండాలో తెలుసులే పార్వతి. వాడికి ఏం తెలియదు అత్తయ్య. వాడు చేసే పనులకి మా డాడ్ ఎంత బాధపడుతున్నారో వీడికి తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారా? మళ్ళీ క్లాసులు పీకాలని చూస్తావేంట్రా? చంపేస్తావా? రిషి, అయ్యో అయ్యో అల్లుడు. శ్రీ, శ్రీ ఏంట్రా చూసారా ఎలా మాట్లాడుతున్నాడు?